కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటికి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ రామకృష్ణ గారు. నమస్తే సార్. సార్, ఇంజనీరింగ్ చూసుకుంటే చాలామంది మన ఇండియాలో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు జాబ్లెస్లో ఉన్నారు. ఎక్కడ ఒక హోటల్లో టచ్ చేసినా, మనం ఒక బట్టల షాప్లో టచ్ చేసినా, ఎనీ ఫీల్డ్ సరదాగా వాడిని అడిగామనుకోండి, నువ్వేం చదువుకున్నావు బాబు, చూడడానికి కొంచెం యంగ్ ఉన్నావు, బాగున్నావు, మరి ఏం చదివావు అని అడిగితే ఖచ్చితంగా వాడు చెప్పేది ఇంజనీర్. అంటే చాలామంది పిల్లలు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఇంజనీర్ సెలెక్ట్ చేసుకుంటారు. దానికి చేసుకోవడానికి కారణం ఏంటి? ప్యాషనా, లేకపోతే పేరెంట్స్ ప్రెషర్, స్ట్రెస్ అంటారా? అసలు వాళ్ళకి ఇంజనీరింగ్ అంటే ఏంటి తెలుసు, అవగాహన ఉండే సెలెక్ట్ చేసుకుంటున్నారు ఆ కోర్సు. ఎందుకు మన ఇంజనీర్స్ అనేవాళ్ళు జాబ్ లేకుండా ఉంటున్నారు, ఎస్పెషల్ ఇండియాలో? మీరు తేనె తొట్టని వేలు పెట్టి కదుపుతున్నారు, అది గుర్తుంచుకోండి. ఎందుకంటే దీనిలో అన్ని రకాలైన షార్ప్ ఆన్సర్లు ఉంటాయన్నమాట. అవి అందరికీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే, ఒకప్పుడు మా చిన్నప్పుడు ఏం చదువుతారా అంటే 2 ఆప్షన్లు ఉండేవి, ఇంజనీరింగ్, డాక్టర్. అయితే ఇలా పోను ఏమైందంటే డాక్టర్ల సీట్లు మీకు అంత పెరగలా. ఓకే, ఇంజనీర్లు ఏమైందంటే ఇంజనీరింగ్ కాలేజీలు అసలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. సో ఇంత పెరిగిపోయేసరికి అవైలబిలిటీ ఎక్కువైపోయేసరికి ఆబ్వియస్లీ దాని తల క్వాలిటీ కూడా తగ్గుతుంది. ఇది మొట్టమొదటి రీజన్. అంటే మా తరం వాళ్ళ కోరిక పోదు కదా, మా తండ్రి తరం వాళ్ళది కోరిక పోదు కదా, ఈయన ఇంజనీర్ చేయాలన్నది. ఆ కోరిక కంటిన్యూ అవుతుంది, ఇవి బాగా పెరిగిపోయాయి కాబట్టి ఎలాగోలా ఇంజనీర్ అయితే చాలు, అది మొదటిది. నేను ఒక కాలేజీకి వెళ్తా, ఇది అక్రాస్ తెలంగాణ దాదాపు 150 కాలేజీలు తిరిగాం. ఓకే, ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్నో మూతపడ్డాయి. గత 10 ఏళ్లలో ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి. అక్కడికి వెళ్ళి మనం ఒక క్లాస్లో ఒక 70 మందో 100 మందో ఎంతమంది ఉంటే, ఇందులో ఇంజనీరింగ్ అంటే చాలా ప్యాషన్తో జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది చెయ్యొద్దండి అని అడిగేవాడిని. 10 వస్తే గొప్ప, అంటే నేను 2 చేతులు కన్నా ఎక్కువ వాడక్కర్లే ఎప్పుడూను. సరే ఎందుకు అడిగేవాడిని, అసలు ఎందుకు జాయిన్ అయ్యాను, మొదట్లో అమాయకం కదా, తెలియదు, అందుకు అడిగేవాడిని అనమాట. ఇలా ఎందుకు జాయిన్ అయ్యావు ఇంజనీరింగ్ అంటే, ఇదిగో మా అమ్మగారు చెప్పారు, మా నాన్నగారు చెప్పారు, మా పక్కింటోడు చెప్పాడు, మా అన్నయ్య చెప్పాడు, మా ఫ్రెండ్ చెప్పాడు. ఇవి చాలా ఇదిగా ఉంటాయి, ఏదో ఒకటి చదవాలి కదా. నేను ఎలాగ అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, దానికి 4 ఇయర్ డిగ్రీ కావాలి కాబట్టి ఇది ఇలా చాలా అన్నాను కదా, చాలా రీజన్స్ ఉన్నాయి. అన్ని రీజన్స్ వల్ల వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చి కాలేజీలు కూడా అన్ని ఎక్కువ అయ్యేసరికి దాని మీద క్వాలిటీ తాలూకా ఇది కూడా అంత అవగాహన లేక, లేదంటే వాళ్ళంతా ఇదిగా పట్టించుకోక అలాగా ఇంజనీర్లు. ఇందాక మీరు అన్నారు చూడండి, ఎక్కడైనా అంటే మనం అనుకోని ప్రదేశాల్లో చూస్తున్న ఇంజనీర్లు అందరి కారణం అదనమాట. లేదు ఇంజనీరింగ్ కంప్లీట్ చేయలేక కూడా అలాగే. రెండోది ఏంటంటే, ఇంజనీరింగ్ అనగానే ఫస్ట్ మీకు మనసులో ఏం గుర్తొస్తుంది? సాఫ్ట్వేర్, ఐటీ. చాలా దురదృష్టవశాత్తు, ఎంత దురదృష్టం అంటే ఇంతకన్నా దురదృష్టం ఇంకేమీ లేదనొచ్చు. చాలా దురదృష్టవశాత్తు ఇంజనీరింగ్ ఈజ్ ఈక్వల్ టు సిఎస్సి అయిపోయింది. అయిపోవడం వల్ల ఈ మేనేజ్మెంట్ కోటాలో కానీ ఇంకెందులో కానీ దాని అంటారు, నెంబర్లు చెప్పకూడదు కానీ, సిఎస్సి కావాలనుకోండి మీకు ఎంత కావాలో, ఈసీ కావాలనుకోండి అందులో 1/4 ఇస్తే సరిపోతుంది అంటున్నారు. పోనీ ఈసీ చేశాడు, తర్వాత ఏం చేస్తాడు, మళ్ళీ సాఫ్ట్వేర్లోకి వెళ్తాడు. అర్థమైందండి? మెకానికల్ చాలా కాలేజీల్లో లేదు. ఓకే, ఇంకా కొన్ని ఉన్న కాలేజీల్లో నేను చూసా 7, 10 మంది. 10 మంది వచ్చారంటే చాలా సక్సెస్ఫుల్ కాలేజ్ అది. 10 మంది మెకానికల్ ఇంజనీర్లు కానీ ఉన్నారంటే. సో ఈ రకమైన పెద్ద సమస్య ఎదుర్కొంటున్నాం. అర్థమైందండి? ఇది ఇంకొకటి ఏమిటంటే, చాలాసార్లు మీరు అన్నారు కాబట్టి ఇది చెప్తున్నాను. ఎలా ఉంటుందంటే, ఒకసారి ఒక స్టూడెంట్ మన బంధువుల అబ్బాయి వచ్చాడు ఒక పార్టీలో కలిసి. వీళ్ళు చేసే పొరపాటు ఏంటంటే నన్ను అడగడం అనమాట, సార్ అది సిఎస్సి తీసుకుంటే బాగుంటుందని అడిగారు. నిన్న ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నావు? జాబ్స్ బాగుంటాయి సార్. నువ్వు ఒకసారి ఎన్ని జాబులు చేస్తావు అని అడిగారు. అంటే ఒకటే సార్ అన్న. నువ్వు చేసే ఒక తొక్కలో ఒక జాబ్ కోసం అక్కడ 1,00,000 జాబులు వెయిట్ చేయాలా? నీకు టాలెంట్ ఉంటే ఒక జాబ్ ఉంటే ఆ ఒక జాబ్ నీకు వస్తుంది. టాలెంట్ లేకపోతే అక్కడ 1,00,000 ఉన్నా నీకు రాదు. కాబట్టి 1,00,000 ఉన్నాయని వెళ్ళకు, నీకు ఏముంది అది వెళ్ళు అంటే, ఆబ్వియస్లీ అలాంటి చెప్తే నచ్చం కాబట్టి తర్వాత ఎప్పుడు అడగలేదు. సంతోషం. ఇదండి సమస్యలు, ఎన్నో సమస్యలు ఇలాంటివి.
సార్ ఇప్పుడు ఇంజనీరింగ్ అన్నారు కదా, ఇంటర్మీడియట్ అయిపోయాక, అంటే ఇంకొక మెయిన్ రీజన్ ఎక్కువ కనబడింది పేరెంట్స్ ప్రెషర్. అంటే వాళ్ళ స్ట్రెస్ వల్ల కూడా వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే పేరెంట్స్ ఖచ్చితంగా ఇంజనీరింగ్ తీసుకోరా అంటారు, వాళ్ళకు ఒక ఆలోచన ఉండదు. అంటే ఇంజనీరింగ్ చేస్తే అసలు ఏంటి, ఏం జాబ్ వస్తుంది ఏంటి అనే ఐడియా కూడా లేకుండా కూడా పిల్లలు సెలెక్ట్ చేసుకుని తర్వాత ఇలా ఇబ్బంది పడుతున్నారంటే ఏం చెప్తారు? అంటే మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఒక ఇంజనీరింగ్ చదివినంత మాత్రాన వాడు ఇంజనీర్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఈ విషయం మనం మనసులో బాగా గట్టిగా ఇది పెట్టుకుందాం. ఎందుకంటే బిఏ హిస్టరీ చదివినంత మాత్రాన హిస్టోరియన్ అయిపోతున్నాడా? వాడిని ఎప్పుడు అడగలేదే, అరే నువ్వు హిస్టోరియన్ ఎందుకు అవ్వలేదని చెప్పి. లేదు బిఏ లిటరేచర్ తీసుకున్న వాళ్ళు మంచి కవులు కవిత్రులు అవ్వకపోతే మీరు ఏమైనా వాళ్ళు అంటున్నారా? చాలా తక్కువ మంది ఉన్నారు, వాళ్ళు అవ్వలేదు కాబట్టి మనకి అసలు దృష్టిలో పడట్లా. ఇలా లక్షల్లో మీరు కనబడుతున్నారు కాబట్టి అబ్బో వీళ్ళందరూ ఇంజనీర్లో బస్సు వీళ్ళకి అసలు టాలెంట్ లేదు. మన దేశంలో అయ్యే ఇంజనీర్లలో దాదాపు అంటే కనీసం 20% మంది కూడా ఎంప్లాయబుల్ కాదు. ఇది ఇండస్ట్రీకి ఇచ్చిన ఇది రిపోర్ట్. అంటే కనీసం అంటే 100 మందిలో 80 మంది అసలు ఇంజనీరింగ్కి స్థాయికి ఒక ఉద్యోగ స్థాయికి లేరు. అయితే మనం ఏం అర్థం చేసుకోవాలంటే వీళ్ళు ఇంజనీరింగ్ అనేది కేవలం ఒక డిగ్రీగానే చేశారు. వీరి యొక్క తర్వాత దాన్ని ఏమంటారంటే ఏం చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించి ఇది ఏమైనా ఉపయోగపడిందా, పడట్లేదా, లేదు దాని తర్వాత వాళ్ళకి తగ్గింది ఏదైనా చేసుకోవచ్చా. ఉదాహరణకి ఇంజనీరింగ్ చేస్తారు, తర్వాత ఎంబీఏ చేయొచ్చు, ఓకేనండి. లేదు ఇంజనీరింగ్ చేశారు, యాజ్ అ ఇంట్రెస్ట్ ఇంజనీరింగ్ చేశారు. నాకు తెలిసిన చాలామంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి వీడియో ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చాలా బాగా చేస్తూ ఉంటారు. సో ఇంజనీరింగ్ చేసేస్తున్నారు. చేసేసి వాళ్ళు ఒకటే చెప్తారు, ఏముంది సార్ ఒక 5-6 ఏళ్ళు ఉద్యోగం చేస్తామేమో, ఇది మాత్రం వదులుకోం, దీని తర్వాత నేను ఆ ఇండస్ట్రీలోకి వెళ్తాను. అయితే ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఇంజనీరింగ్ చేయగానే వాడు డెఫినెట్లీ అదే పొజిషన్లో ఉండాలనుకోవడం తప్పు. అది ఒక డిగ్రీ మాత్రమే. రెండోది ప్రతి వాళ్ళు సాఫ్ట్వేర్కి వెళ్ళిపోదాం అనుకుంటే అందరూ పలకి ఎక్కితే మరి పోయేవాళ్ళు ఎవరు, మోసేవాళ్ళు ఎవరు? అదే వాళ్ళు మోసేవాళ్ళు కూడా కావాలి. అలాగే మిగిలిన ఏరియాస్లో అది ఈసీఈ అవ్వచ్చు, లేకపోతే ఏరోస్పేస్ అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు, వాటిల్లో వాళ్ళకి నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఇది చెందుతున్నారు. కాకపోతే వాళ్ళు మనకి ఎక్కువగా కనబడరు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే బక్రీద్ రోజున గోల్డెన్ మేకలు ఉంటాయి చూడండి, అది గొర్రెలను అమ్ముతూ ఉంటే వీళ్ళు వెళ్ళి కొనుక్కుని వెళ్ళిపోతూ ఉంటారు. అన్ని సాయంత్రం తర్వాత రోజు కూడా అమ్ముడు అయిపోతాయి. నేను పిల్లలకి అదే చెప్తాను, అదే ఎగ్జాంపుల్ ఇస్తాను. అరే బాబు నువ్వు క్యాంపస్ ప్లేస్మెంట్కి వెళ్తుంటే నువ్వు కంగారు పడకు, ఒక గొర్రెల్లో నువ్వు ఒక గొర్రె అనమాట, నువ్వు డెఫినెట్లీ అమ్ముడవుతావు. అమ్ముడు అయిన వాడంతా సూపర్ గొర్రెలు కాదు, అవ్వనంత మాత్రం నువ్వు బ్యాడ్ గొర్రెవు కాదు. బాటమ్ లైన్ ఏంటంటే అందరూ గొర్రెలే. అది అయితే ఇక్కడ దీనిలో ఒక ఇంపార్టెంట్ విషయం ఏం చేయొచ్చు అంటే ఈ 4 ఏళ్లలో ఏదో ఒక స్కిల్, ఏదో ఒక నైపుణ్యం పట్టుకుని అది అభివృద్ధి చేసుకోండి. అది ఇంజనీరింగ్కి సంబంధించినదా ఏదైనా అవ్వచ్చు. అది చేయగలిగితే ఈ ఇంజనీరింగ్ తాలూకు సార్థకత ఉంటుంది. ఎందుకయ్యా అంటే ఉదాహరణకి ఇందాక నేను చెప్పిన వీడియో ఫిల్మ్స్ తీసే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 4 ఏళ్లలోనూ ఆ యొక్క క్యాంపస్లోనే ఆ క్యాంపస్ తాలూకా ఇవి వాడుకుని వీళ్ళు తీశారు వీడియోలు. అర్థమైందండి? వాళ్ళ ఇచ్చే దాన్ని ఏమంటారు ఆఫర్స్ ఇచ్చే కోర్సుల్లో వీళ్ళు ఫోటోగ్రఫీ ఇంకా మిగిలిన కోర్సులు కూడా చదువుకుని వాళ్ళు దాన్ని అప్లై చేశారు. అంటే ఒక నైపుణ్యాన్ని వాళ్ళు సాధించారు. సో ఈ 4 ఏళ్లలో ఏదో ఒక నైపుణ్యాన్ని సాధించు. ఇంజనీరింగ్ ఏం నేర్పిస్తుంది అయ్యా అంటే మీరు సరిగ్గా చదివితే ఇంజనీరింగ్ ఒక రకంగా ఆలోచించే తత్వాన్ని నేర్పిస్తుంది, ఒక పద్ధతిగా ఆలోచించే తత్వాన్ని నేర్పిస్తుంది. అది పట్టుకున్నారనుకోండి వీళ్ళు ఎందులోకి వెళ్ళినా ఆ మైండ్ సెట్ ఉంటుంది. ఆ మైండ్ సెట్ అంటే ఒక ఇంజనీర్ ఆలోచించే విధంగా ఒక నాన్ ఇంజనీర్ ఆలోచించలేడు. ఆ డెప్త్కి వెళ్ళడం కానీ లేదా టెక్నికాలిటీస్ని అర్థం చేసుకోవడం కానీ అది ఉంది. సో వీళ్ళు ఇంజనీరింగే చేస్తుంది, ఇంజనీరింగ్ అయిన తర్వాత ఇంజనీరింగ్ దానిలోనే జాబ్ చేస్తున్నారు లేదా అన్నది మనం పక్కన పెడితే మనం చూడాల్సింది ఏంటయ్యా అంటే అందులో వాళ్ళు ఏ స్కిల్, ఏ నైపుణ్యాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా సరే మా వాడు ఇంజనీర్ కావాలని జాయిన్ చేసేసాం, సరే ఇప్పుడు మనం వాడిని ఎలా అభివృద్ధి అయ్యేలా మనం సహాయం చేయగలం. మీ కోరిక మేరకు కూడా ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయాడు, చదివేస్తాడు కూడా. చదువుతారు ఎలాగో అలాగా అయిపోయింది, 4 ఏళ్ళు నెట్టేస్తారు. కానీ వాడి కోరిక ప్రకారం మీరు వాడిని సహాయం చేయండి. చేస్తే ఇంజనీర్ అవుతాడు. ఇంజనీర్ అవుతూ ఏదో 3 Idiots సినిమాలో చూపించినట్టుగా వాడు ఎవడో ఫోటోగ్రాఫర్ అవుదాం అనుకున్నాడు, ఇంకేదో అవుదాం అనుకుంటున్నాడు అంటే మీరు ఎన్నైనా అవ్వచ్చు. ఇంజనీరింగ్ అనేది అక్కడ ఒక అడ్డుగోడ కాదు,
అదేదో మచ్చ కాదు కాబట్టి ఇది కంపల్సరీగా ఇంజనీర్ చేసినప్పుడు ఇందులోనే జాయిన్ అవ్వాలని ఏం లేదు, ఇందులోనే వెళ్ళొచ్చు. కానీ నైపుణ్యాన్ని పెంచుకుంటున్నామా లేదా? కొంతమంది ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు, చక్కగా వాళ్ళు దాని ఏమంటారు ఆర్గనైజింగ్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్ అవన్నీ చేస్తున్నారు. అవన్నీ చేసి అదే కాలేజ్లో ఓకే జాబ్ చేస్తాడు, ఏంటి స్టూడెంట్ లైఫ్కి లీడర్ అలాగా. కాబట్టి అది స్కిల్ అనేది ఇంపార్టెంట్. అంటే సార్ దీని మీద సరిగా అవగాహన లేకనే ఈ రోజుని జాబ్లెస్గా ఉంటున్నారని అంటారా? అంటే అవగాహన లేక అనడం కంటే దాన్ని ఏమంటారంటే, ఒక రకంగా చెప్పాలంటే తల్లిదండ్రులకి మళ్ళీ వాళ్ళు తప్పుగా తీసుకోకూడదు, కానీ పిల్లల మీద పూర్తి నమ్మకం ఉండకపోవడం కానీ, లేదు అయ్యో మనం చాలా కష్టాలు అనుభవించాము, సాఫ్ట్వేర్లకు సరైన టైంలోకి వెళ్ళలేకపోయాను కాబట్టి నా పిల్లడు అలాగ అనుభవించకూడదు, వాడు కూడా సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోతే ఇంకా వాడి లైఫ్ మీరు ఇందాక అన్నారు చూడండి అద్భుతమైన అదిగో నవలోకం అన్నట్టు ఉంటుంది కదా, అలాంటి దానిలోకి పంపించేద్దామని ఒక తల్లిదండ్రులుగా ఎన్నో ఆశలు ఉండడం తప్పులేదు, ఉంటాయి. అలా పంపించడం వల్ల వేలం వెర్రి అయిపోయింది. ఎంత వేలం వెర్రి అయిందయ్యా అంటే, ఏ ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్ళినా మీరు ఒక 10-12 సెక్షన్లు ఉంటాయి సిఎస్సి, దాని నెక్స్ట్ ఈసీఈ 4, మిగిలిన సబ్జెక్ట్ స్ట్రీమ్స్ అడగద్దు అసలు. అర్థమైందంటే ఈ వేలం వెర్రి వల్ల తప్ప ఈ సిఎస్సి చేసిన వాళ్ళు అందరూ అక్కర్లేదు, కనీసం అందులో 50% మంది సరిగా కోడింగ్ అంటే ఏంటో తెలుసా అంటే నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు. నేను చెప్పేది ఇంజనీర్లకు చాలామందికి చెప్తా, అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక దిగారు. కాబట్టి మనం ఏమనాలంటే వాళ్ళకి ఎలాగ మనం ముందుకు తీసుకెళ్ళచ్చు అంటే, ముందు తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. సరే ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాడా, వాడు అవుదాం అనుకుంటున్నాడా, మనం చేద్దాం అనుకుంటున్నామా, అది చాలా ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు ఇదంతా కూడా థియరీ ఎక్కువ ప్రాక్టికల్ తక్కువ అయిపోవడం వల్లే జరుగుతుంది అంటారు ఈ మిస్టేక్స్ అన్ని మన సిలబస్లో చూసుకుంటే. ఒకప్పుడు ఆ మాట అన్నారనుకోండి న్యాయం, నిజంగానే. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సిలబస్ నిజమైన ప్రపంచానికి ఎప్పుడూ ఒక గ్యాప్ ఉంటుంది, అది కామన్. ఎందుకయ్యా అంటే వీళ్ళందరూ ఓకే ఇది ఇంత బాగున్నాయి ఇవన్నీ ఇందులో పెడదామని అనుకుని వీళ్ళు ఇవన్నీ చేసి రకరకాల కమిటీల ద్వారా అవన్నీ యాక్సెప్ట్ చేసి అది ఒక కోర్స్ కింద మారి ఆ కోర్స్ మనం పిల్లలకి అందించే సమయానికి ఈజీగా ఒక 3-4 ఏళ్ళు గ్యాప్ వచ్చేస్తుంది. అందుకనే అవి బ్రిడ్జ్ చేయడానికి బయట చిన్న చిన్న సర్టిఫికేషన్ కోర్సులు ఇవన్నీ ఉంటుంటాయి. కాబట్టి దాన్ని మనం తప్పుపడడానికి ప్రస్తుత కాలంలో అయితే ఇంజనీరింగ్లో పెద్దగా అనడానికి లేదు. సమస్య ఎక్కడ వస్తుందో నేను చెప్పగలను. మొట్టమొదటిది ఇందాక అనుకున్న ఒక 60 మంది స్టూడెంట్లు ఉన్నారంటే అందులో 40 మంది స్టూడెంట్లకి ఇది ఇంట్రెస్టే లేదు. కాబట్టి దాన్ని ఏమంటారు ఆ రకమైన అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వదు క్లాస్లో. అదే కానీ మీరు ఒక ఐఐఎంకో ఐఐటీకో వెళ్ళారనుకోండి, క్లాస్కి 100 మంది పెట్టినా పిన్ డ్రాప్ సైలెన్స్ ఎందుకు ఉంటుంది తెలుసా అండి? ఆడు రక్తం ఓడ్చి చెమట ఓడ్చి రాత్రి పగలు కష్టపడి అక్కడికి రావడానికి వెళ్ళాడు, అందుకు దానికి కష్టం ఏంటో తెలుసు. ఇక్కడ ఏం లేకుండానే మీరు దాన్ని ఏమంటారు మారుతి కారు కాస్ట్ ఉన్న ర్యాంక్ వచ్చినా మీకు ఇంజనీరింగ్ సీట్ వచ్చేస్తుంది. ఆ ర్యాంక్ వచ్చినప్పుడు మీకు దాని మీద వాల్యూ ఉంటుంది. కాబట్టి అట్మాస్ఫియర్ ఫస్ట్ ప్రాబ్లం ఏంటి క్లాస్లో, అట్మాస్ఫియర్. సెకండ్ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇది అగైన్ చెప్పే వాళ్ళలో మెజారిటీ ఫ్యాకల్టీ ఏనాడు ఒక ప్రాజెక్ట్ చేసి ఉంటారు. నేను చేయని ప్రాజెక్ట్ని అద్భుతంగా చేయమని నీకు ఎలా చెప్పగలనండి? అంటే వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు, బాగుంది, వాళ్ళు దాన్ని ఏమంటారు ఇది చెప్పడం అనేది వృత్తిగా ఎంచుకున్నారు, చెప్తున్నారు. బిజినెస్లో జనరల్గా బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ కింద పట్టుకొస్తారు. కాబట్టి అందరూ ఫ్యాకల్టీ బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ అట్లీస్ట్ ఒక 2-3 ఉంటారు. అలాగా ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్లో అట్లీస్ట్ కొంత పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాకల్టీ అనే వాళ్ళని ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకురావాలి. అప్పుడేం జరుగుతుంది, ప్రతి దానిలోనూ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అవసరం ఉండకపోవచ్చు, కొన్నిట్లో అయితే చాలా ఇంపార్టెంట్ ఉంటాయిగా. వాళ్ళ సిలబస్ బాగానే ఉంది కానీ డెలివరీ చేసే మెకానిజం వల్ల చాలా ఇబ్బంది వస్తుంది కదా. కాబట్టి ఫస్ట్ది అట్మాస్ఫియర్ అయితే, సెకండ్ది డెలివరీ ఛానల్స్. ఓకేనండి. మూడోది మనకి సరైన బ్రిడ్జ్ లేదు. స్టూడెంట్ అంటే యూనివర్సిటీస్ ఆర్ ఇంజనీరింగ్ కాలేజెస్కి ఇండస్ట్రీకి సరైన బ్రిడ్జ్ లేదు. ఆ ఇంక్యుబేషన్ సెంటర్స్ కానీ దాన్ని ఏమంటారు వీళ్ళకి సరైన ప్రాజెక్టులు కల్పించే ఇవి కానీ అవి సరిగ్గా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే
మెజారిటీ ఆఫ్ దెమ్ ప్రాజెక్టులు తీసుకొచ్చారనుకోండి, నేను ఇంజనీరింగ్ చదవలేదు, వాళ్ళ ప్రాజెక్టులో చూడగానే నేను చెప్పగలను, నువ్వు ఎక్కడ కొన్నావు అని అడగగలను. అర్థమైందండి. సో అప్లికేషన్ అనేది ఎక్కడ చేయాలో వాళ్ళకి సరైన అవకాశం దొరకట్ల. ఇవి దొరకకపోవడం వల్ల కూడా మనం దీని తాలూకా ఇంపాక్ట్ చాలా వీక్ అవుతుంది. బయటకు వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో అదంతా క్వాలిటీ రావట్లే. అంటే సార్, అంటే జాబ్ వస్తుంది కానీ గ్రోత్ ఉండదు అంటారా మీరు? గ్రోత్ ఎలా ఉంటుంది అంటారు? అలా అని లేదు. ఒక్కసారి ఏమంటారు, నీళ్ళల్లో పడిపోయిన తర్వాత వాడు బతకాలి కాబట్టి ఏదైనా నేర్చేసుకుంటాడు. కాబట్టి అది ప్రాబ్లం లేదు. మీరు గట్టిగా గమనించారనుకోండి, మీరు ఒక శాంపుల్ తీసుకున్నారంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు గత 10 ఏళ్లలో చూసుకుంటే చాలామంది సాఫ్ట్వేర్ వదిలేసి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు, లేకపోతే వాళ్ళకి నచ్చినవి చేసుకున్నారు. ఇంకా చాలామంది అలా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇందులో ఉండి అస్తమానం మనకి ఇంకొకటి ఏమిటంటే, చదువు అంటే ఇదిగో కాలేజీలో ఉండగా చదివేసాం, ఇంక లైఫ్లో చదవక్కర్లేదని ఒక చిన్న అపోహ చాలామందికి ఉంది. బాగా గుర్తుంచుకోండి, లైఫ్లో నిత్య విద్యార్థిగా ఉన్నవాడే పైకి వెళ్తాడు. అది ఏ ఇండస్ట్రీలోనే అవనండి. మీరు మహానటుడు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ గారిని అడిగారనుకోండి, వాళ్ళు అన్ని 100 సినిమాలు చేసేసిన తర్వాత కూడా వాళ్ళని అడిగారనుకోండి, ఇంకా నేర్చుకుంటున్నాం అన్న విషయం చెప్తారు వాళ్ళు. ఎందుకంటే ఏదో కొత్త కోణం ఉంటుంది, వాళ్ళకి కనబడుతుంది అది. అలాగా ఇంజనీరింగ్లో కూడా ఇదే సమస్య వస్తుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే సిఎస్సి అంటే సాఫ్ట్వేర్ వెళ్ళిపోయామంటే టెక్నాలజీ మారుతూనే ఉంటుంది, కొత్త కొత్త యాప్స్ వస్తాయి, కొత్త కొత్త రిక్వైర్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు నిన్న మొన్నటి దాకా దాని ఏమంటారు, కోడింగ్ చేస్తే చాలు అనుకున్నాం. ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీర్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అయిపోయారు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి మీ కోడింగ్తో సంబంధమే లేదు. ఈ మధ్యలో లో కోడ్ నో కోడ్ అని ఒకటి వచ్చింది. అంటే అసలు మీరు కోడింగే చేయక్కర్లే, అన్ని ప్లగిన్స్ ఉంటాయి, అన్నీ కలిపేసి మీరు ప్రాజెక్ట్ చేసేసుకోవచ్చు. అంటే వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు, యాప్ క్రియేట్ చేయొచ్చు, మీకు కోడింగ్ అవసరం లేదు. సో ఇది ఉన్నాయి, ప్లస్ కొత్త కొత్త అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి నిత్యం అలర్ట్గా ఉండి నేర్చుకుంటూ ఉండడం అనేది అసలు ఇంకా ఒక, మీరు ఇందాక అన్నారు చూడండి, కెరీర్ ఎలాంటి వాళ్ళకి బాగోదయ్యా అంటే, అప్పుడే చదివేసాం ఇంక చదివేది ఏమిది అన్నారనుకోండి, అయిపోయాయి. అక్కడితో వాళ్ళ తాలూకా భవిష్యత్తు లేదా పురోగతి చాలా మందగించేస్తుంది. కొంచెం మనం వెనక్కి వెళ్తే చాలామంది అంటూ ఉంటారు, ఇంజనీరింగ్ చేసావా, ఇంజనీరింగ్ వల్ల ఉపయోగాలు లేవు, జాబ్స్ లేవు అసలు అది చేసిన వాళ్ళకి అని అంటారు కదా, అది ఎంతవరకు నిజం అంటారు? ఈ జనరల్గా ఇలాంటి మాటలు నాన్ సిఎస్సి ఇంజనీర్ల గురించి చెబుతూ ఉంటారు జనాలు. ఎందుకయ్యా అంటే, ఇక్కడ మీకు వేల తీసేసుకుంటున్నారు, అక్కడ ఒక 10-20 మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఎవరో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేశారు, ఎన్ని ఎయిర్లైన్స్ ఉన్నాయి మన దగ్గర? అంతే కదండి. ఒక మెకానికల్ ఇంజనీర్ చేశాడు, మెకానికల్ ఇంజనీర్లు మీరు ఎంతమంది కనబడుంటారు మీ లైఫ్లో ఇప్పటిదాకా? పెద్ద వీడియోల్లోనో లేకపోతే దీనిలోనో కనబడరు. వాళ్ళు ఎక్కడో ఫ్యాక్టరీల్లో వాటిల్లో అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారో వాళ్ళు అంత సంపాదించవచ్చు, ఇంకా బెటర్గా సంపాదించవచ్చు. అది మనకు తెలియదు. ఒక సాఫ్ట్వేర్ 4 ఏళ్ళు ఖాళీగా ఉన్నా మీరు పెద్ద పట్టించుకోరేమో, కానీ ఓ సివిల్ ఇంజనీర్కి కానీ జాబ్ రాకపోతే, అందుకే చెప్పా శుభ్రంగా సాఫ్ట్వేర్ చేసేయాల్సింది చూడు ఇప్పటికా. అంతేగాని మీరు ఉన్న బిల్డింగ్ సివిల్ ఇంజనీర్ లేకపోతే చేయలేడు, ఆ సాఫ్ట్వేర్ ఎంత కష్టపడ్డా ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ బిల్డింగ్ కట్టలేడన్న విషయం మన అవగాహన ఉండదు. ఎందుకంటే మిగిలినవి సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే మీరు స్కేలప్ చేయడం చాలా సులువు. అర్థమైందండి. అందుకని ఒక్కసారి మీరు టెక్నిక్ కనుక్కున్నారంటే ఆ టెక్నిక్ని మీరు ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ పోవచ్చు. కాబట్టి మీకు 100, 1000, 10,000 మంది ఎంప్లాయీస్ వరుసగా రావచ్చు. కానీ నేను బిల్డింగ్లు కట్టాలంటే, సివిల్ ఇంజనీర్ కావాలంటే నాకు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సివిల్ ఇంజనీర్సే కావాలి. భయంకరంగా తీసేసుకోలేను. ఇంకొకటి, వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకుని వాళ్ళని బెంచ్ మీద కూర్చోబెడతాడు. మిగిలిన ఇండస్ట్రీలో అలా బెంచింగ్ ఉండదు. బెంచింగ్ చేయాలంటే వాళ్ళు ఎంత ఖర్చు, అందుకని వాళ్ళు బెంచింగ్ చేయరు. సో ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే అన్ని ఉద్యోగ అవకాశాలు కనబడవు. బట్టి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ ఉంటే తప్ప అలాంటివి చేయలేరు. చేసి వెతుక్కోవాలి, సరైన అవకాశాలు వెతుక్కుంటే చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. నమస్కారం.